న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. రైతు సంక్షేమం, నీటిపారుదల రంగం అభివృద్ధి ధ్యేయంగా రేపటి బడ్జెట్ ఉండబోతోందని అన్నారు ఆర్థిక మంత్రి యనమల. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇప్పటికీ కేంద్రం నరేగా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని యనమల చెప్పారు. జలవనరుల కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకువచ్చి బకాయిలు చెల్లిస్తున్నామంటున్న యనమలతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 11వసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి గత ఏడాది అంటే గత ఆర్థిక సంవత్సరం కేంద్రం నుంచి నిధులు ఇవ్వటంలో సహాయ నిరాకరణ ఎదురైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాఫీగా సాగించామని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాబోయే సంవత్సరంలో కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించబోతున్నారు, ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనే అంశాలు మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. సార్, ఎటువంటి ప్రాధాన్యత ఈ బడ్జెట్లో ఇవ్వబోతున్నారు, ఏ రంగానికి మీరు ఎక్కువ నిధులు కేటాయించబోతున్నారు? ఈ బడ్జెట్లో ఇది ఓటాన్ అకౌంట్ కాబట్టి ఫుల్ బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా ఫుల్ బడ్జెట్ యొక్క ఫిగర్స్ కూడా కనపడతాయి. అదేవిధంగా ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నాయకుడికి చిత్తశుద్ధి ఉండి, పట్టుదల ఉండి, కమిట్మెంట్ ఉంటే ఆ ఇష్యూస్ పట్ల, ప్రజల యొక్క సమస్యల పట్ల, రాష్ట్రం యొక్క సమస్యల పట్ల అవి నెరవేర్చడం అనేటువంటిది కష్టం కాదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కష్టాల్లో వచ్చినప్పటికీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మనం చూస్తే అనుకున్న దానికంటే బడ్జెట్ అలొకేషన్స్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సంవత్సరం చూస్తే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చేశాం. ఎందుకంటే రెగ్యులర్ బడ్జెట్ మనకు ఉండేటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉండేటువంటి బారోయింగ్సే కాకుండా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇటు ఎఫ్ఆర్బిఎం అది 3% అబోవ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. నార్మల్గా మనకి క్యాపిటల్ సిటీకి కానీ ఈ ఇష్యూస్, రీఆర్గనైజేషన్ ఇష్యూస్ మీద వాళ్ళ సహాయం కానీ అందడం లేదు. అందుచేత అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మనకి క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ సిటీలో ఈనాడు హైకోర్టు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా రోడ్స్ వేస్తున్నారు, అదేవిధంగా బిల్డింగ్స్ వచ్చాయి, అదేవిధంగా సెపరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా చూస్తే ఒక క్యాపిటల్ అమరావతికే ఈనాడు 48,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు. ఇప్పటికి దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఏదైతే ల్యాండ్ వచ్చిందో, ల్యాండ్ పూలింగ్లో వచ్చిన దాన్ని మానిటైజ్ చేస్తున్నాం. కొంత ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చేటువంటి మన రెవెన్యూ తోటి మనం అది కొనసాగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ లోటును భర్తీ చేయలేదు. మీరు అప్పు తీసుకుంటా ఉన్న ఎఫ్ఆర్బిఎంలో మీకు అవైలబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు నిరాకరించారు. బట్ ఇటువంటి తరుణంలో మీరు ఇంకా వెల్ఫేర్ మెజర్స్కి వెళ్తున్నారు. పెన్షన్లు పెంచారు, పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు గ్రాంట్గా ఇస్తున్నారు, దాన్ని అప్పుగా కాకుండా. ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అని అనేది కొంతమంది ఆర్థికవేత్తలు. ఇది మీరు బడ్జెట్ని 11వసారి ప్రవేశపెడుతున్నారు. మీరు ఈ ఫైనాన్షియల్ అఫైర్స్లో మీరు ఎక్స్పర్ట్, ఎలా సమర్థించుకుంటారు దీన్ని? ప్రభుత్వాలు ఉన్నది దేనికి ఉన్నాయి? ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మీకు ప్రజల యొక్క సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటనేటువంటిది ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వాలు ఉంటాయి. అంచేత దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటిది వేరే విషయం. అంచేత మాకు ఆ రోజున కూడా మేము అధికారంలో లేనప్పుడు కూడా పాలసీ మా మేనిఫెస్టోలో చాలా విపులంగా చెప్పాం. ఎంచేతంటే రెవెన్యూస్ని వెల్త్ క్రియేట్ చేయడం ఒకవైపు, క్రియేట్ చేసినటువంటి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చేసే దాంట్లో అది పేద ప్రజలకు అందాలని. ఈరోజు భారతదేశానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది ఈనాడు పేదరికం. అదేవిధంగా ఈనాడు పెరుగుతున్నటువంటి ఇన్ఈక్వాలిటీస్. ఎంచేతంటే మనకు రీసెంట్గా ఆక్స్ఫామ్ రిపోర్ట్ వచ్చింది, క్రిసిల్ రిపోర్ట్లు వచ్చాయి. వీటిలో చూస్తే 1% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ హోల్డింగ్ 50% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఎంత వ్యత్యాసం పేదవాళ్ళకి ధనికులకు పెరుగుతుందో రాను పెరుగుతుంది. అంటే ప్రభుత్వాల యొక్క ప్రధాన ధర్మం ఏంటి? ఆ వ్యత్యాసాలు తగ్గించాలి, ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించాలి, అదేవిధంగా పేదరికం పోవాలి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. వాళ్ళందరికీ కూడా సరైన పేదవాడు, ఈవేళ పేదవాడే కష్టాల్లో ఉన్నాడు. డబ్బున్నవాడు
కష్టాలు ఉండవు, వాళ్ళకి డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి. అంచేత పేదవాళ్ళని ఆదుకోవటానికి ఎంత డబ్బు అయినప్పుడు కూడా హెచ్చించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి హెచ్చిస్తూ ఉన్నాం. అంచేత మీకు త్వరలో ఏంటంటే జీరో పవర్టీ వచ్చేస్తుంది మన స్టేట్లో. అంచేత పవర్టీ లేనటువంటి రాష్ట్రం ఏర్పాటు చేయాలి. పోయినసారి బడ్జెట్లో మీరు ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, తర్వాత వెల్ఫేర్కి ఇచ్చారు. ఈసారి బడ్జెట్లో ఎటువంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు? పోయినసారి అగ్రికల్చర్ కూడా సపరేట్ బడ్జెట్ ఇచ్చారు. ఈసారి బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతుంది? అంటే ఓటాన్ అకౌంట్లో అగ్రికల్చర్ బడ్జెట్ సపరేట్ బడ్జెట్ ఉండదండి. ఇది ఓటాన్ అకౌంట్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 4 months కాబట్టి సపరేట్ బడ్జెట్ అగ్రికల్చర్కి ఉండదు. రేపు ఫుల్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు అగ్రికల్చర్ బడ్జెట్ సెపరేట్గా ఉంటుంది. అంచేత అగ్రికల్చర్ బేస్డ్ మన రాష్ట్రం కాబట్టి దానికి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్స్ ఏదైతే ఉందో, వాటర్ ఏదైతే ఉందో, నదులు సంధానం చేసి ప్రాజెక్టులు కట్టుకుని ఇవన్నీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అగ్రికల్చర్కి, ఇరిగేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ, అదేవిధంగా వెల్ఫేర్ అనేటువంటిది ఇంకెవరు వెల్ఫేర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. మిగతా దేశంలో వాళ్ళు ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా మనం మాత్రం 100% వెల్ఫేర్ స్టేట్ని కాపాడుకోవాల్సినటువంటి పేద ప్రజలకి, రైతాంగానికి, అదేవిధంగా మహిళలకి. ఎంచేతంటే జెండర్ ఈక్వాలిటీ రావాలి. ఆ జెండర్ ఈక్వాలిటీ గురించి మహిళలకు కూడా ఆర్థిక స్తోమత పెరగాలి. అందుకనే డ్వాక్రా గ్రూపులకు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థికపరమైన సహాయం కానీ, ఈ రోజున ఈ 3 రోజులు పంపిణీ చేసినటువంటి యొక్క వ్యవస్థ కానీ పెట్టడం కానీ ఏంటంటే ఈ జెండర్ ఈక్వాలిటీ కూడా సాధించడానికి చేసేటువంటి కార్యక్రమం. ఈ రోజులు ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అది కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, తప్పదు. అది చేస్తున్నాం. అందుకనే నిర్విఘ్నంగా ఎవరు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఈనాడు ప్రజలకి డబ్బు అందాలి. అంచేత రెవెన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరగాలనేటువంటి తెలుగుదేశం పార్టీ బేసిక్ పాలసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.